అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు యోగాలో ఉన్న మార్గాలను యోగ వశిష్ట శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. విస్తృత హస్త శశాంకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి చేతులు రెండింటినీ ఇరుపక్కల భుజాల ఎత్తులో పైకెత్తి శ్వాస బయటకి వదులుతూ శరీరాన్ని ముందుకు వంచుతూ తలను రెండు కాళ్ల మధ్య నేలకు ఆంచాలి. ఇలా కొంత సమయం ఉండి శ్వాస పీలుస్తూ తలను శరీరాన్ని పైకి తీసుకొని వస్తూ తలను వీలైనంతగా వెనక్కి వంచాలి. తిరిగి మరలా శ్వాస బయటకి వదులుతూ శరీరాన్ని ముందుకి ఉంచుతూ తలను రెండు కాళ్ల మధ్య ఉంచాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ శీర్షబంధ పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచి పైకెత్తుతూ జోడించి మెడ పైన భాగంలో తలపై ఉంచి శ్వాస బయటకి వదులుతూ తలను శరీరాన్ని ముందుకు వంచుతూ తలను రెండు మోకాళ్ల మధ్య ఆంచాలి. ఇలా కొంత సమయం ఉండి తిరిగి శ్వాస పీలుస్తూ తలను శరీరాన్ని పైకి తీసుకొని వస్తూ తలను వీలైనంతగా వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 4 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా విస్తృత హస్త శశాంకాసనం, శీర్షబంధ పశ్చిమోత్తానాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై గుండెలోని భాగాలు సక్రమమై అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.